దేశం మొత్తం మీదున్న బెస్ట్ గోల్డ్ సెల్లర్స్, బెస్ట్ డిజైన్స్ ఇప్పుడు హైదరాబాద్ లో పాన్ ఇండియా జ్యువెల్ షో. డోంట్ మిస్ ఇట్. పక్కన సైనా అమ్మాయి కనిపిస్తుండాడు చూడు, బాగా చూడు. అమ్మా, నువ్వుదా పతివ్రత అయ్యుంటే, మీ ఆయన ఏక పతివ్రతుడు అయ్యుండుంటే నీకన్నీ కనిపిస్తాది. బాగా చూడు. అమ్మో, మా ఆయన కనిపిస్తుందండి, కనిపిస్తుంది, బాగా కనిపిస్తుంది. కనిపించినదా? భగవతే, అమ్మే దైవమే, ఎల్లామే నీ గరుణమ్మా. ఇప్పుడు చూడు, ఇప్పుడు చెప్పు, ఏమి కనిపించినది నీకు? అర్థమైనదమ్మా, అర్థమైనది. మీ అబ్బాయి కనిపించినాడు కదా, వాడి తల మీద శనివాడు కూర్చుండాడు. అవును కదా? కనిపిస్తుండా? అవునండి, మా అజయ్ నెత్తి మీద శని భగవానుడు కూర్చున్నాడండి. కూర్చుండాడు కదా. అందుకే పాపం అబ్బాయికి కొన్ని ప్రాబ్లమ్స్, మీ అబ్బాయి వల్ల ఇతరులకి ప్రాబ్లమ్స్. ఇంకో 3 మాసములలో శని వెళ్ళిపోతుండాడు. అప్పుడు మన గురువు వస్తాడు. ఆ గురువుకి వెల్కమ్ పూజ చేస్తాను. ఇక చూడమ్మా, మీ అబ్బాయి అప్పుడు మీ అబ్బాయి కింగ్ ఆఫ్ ద కింగ్ అవుతాడు. ఎంత మంచి మాట చెప్పారండి. అనుకున్నాను ఏదో ఒక విషయం ఉంటుందని. మా వాడు కింగ్ అయిపోతాడనమాట. చాలా మంచి మాట చెప్పారండి. చెప్పేది నేను కాదమ్మా, అంతా భగవతే అమ్మాలే చెప్పిస్తాంది. చాలా మంచి మాట చెప్పారండి. మీ ఫీజు ఎంత తెచ్చుకోమంటారండి? ఎంతో కాదమ్మా, 2000దా. 2000? ఎంత పెద్ద విషయం చెప్పినాను, అలా ఆలోచిస్తావేందమ్మా? ఇదిగోండి స్వామి, వెళ్ళొస్తామండి. రారా. ఓం క్రీం డ్రీం క్రైమ్ రైమ్. ఆ శనిని వదిలించుకున్నాను గాని ఈ శనిని వదిలించుకోవటం రంబ కష్టమప్పా. సరే గాని ఇందా పుడుచుకో. ఓం క్రీం డ్రీం రైమ్ క్రైమ్. ఏంటిది? చిలక జోసం చెప్పే నిన్ను మలయాళ మాంత్రికుడిని చేసింది నేను. 20 రూపాయల కోసం పార్కులు తిరిగేవాడివి, నీకు 2000 ఇప్పించా. అలాంటిది నాకు 500. అయిపోతావు. ఇదిగో 500 నీకు, 1500 నాకు. శానా పైకొస్తావప్పా. ఏమైందిరా? ఏంట్రా ఈ చెత్త కొబ్బరి ఆపావు? అదిరా, ఏంటి సిస్టర్ వస్తానిందా? అదేరా మా సిస్టర్. అన్నిటికీ సీరియసేనా? రాజే, ఇవాళ గాంధీ హాస్పిటల్ మా అన్నికి పైల్స్ ఆపరేషన్ రా. కంగ్రాట్స్ రా. నాకు చాలా భయంగా ఉంది, ప్లీజ్ రారా. రే, నాకేం పని పాట లేదనుకున్నావా? చాలా ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నా, వెళ్ళిపో. శ్యామ్, వెంకీ, మీరైనా రండి రా. ఉందా? వస్తుందంటావా? నీ నెయిల్స్ ఆపరేషన్, పైల్స్ ఆపరేషన్. రాజే ప్లీజ్ రా. ఏంట్రా చిన్నపిల్లలాగా? వచ్చేసా. గాంధీ హాస్పిటలేగా, డాక్టర్ ఉన్నాగా. హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాం. ఓకే? గాంధీ హాస్పిటల్. ఇన్ని రోజుల నుంచి జ్వరంగా ఉంటే చెప్పవా అసలు?
ఇప్పుడు ఎక్స్రే తీయించాలి, స్కానింగ్ అన్ని చేపించాలి పాపకి. అసలు ఎలా మీరు ఇంత నెగ్లిజెన్స్? డాక్టర్ ఏం చెప్తారో ఏంటో. నా కోసం వచ్చేవారా? నువ్వు నా ఫ్రెండ్ అంటే రారా, నేను చూపిస్తాను రారా. అనియా 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 మా ఫ్రెండ్ అజీ వచ్చాడు అనియా. రే పైల్స్ అన్నా, మరి మూతికా బ్యాండేజ్ ఏంట్రా? ఫైల్స్ ఏరా, ఫైల్స్ పోయి టైల్స్ స్లిప్ అయి పడ్డాడు. అనియా హలో, పేషెంట్ ని గ్రౌండ్ ఫ్లోర్ కి తీసుకెళ్ళండి. అనియా వీడొకడు మధ్యలో. అనియా అనియా జాగ్రత్త. మెల్లిగా అనియా 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 మెల్లిగా. జాగ్రత్త జాగ్రత్త అనియా జాగ్రత్త అనియా జాగ్రత్త అనియా. రే అజీ, రే నేను కొంచెం కిందకి తీసుకెళ్ళరా, నేను వెళ్ళి టాబ్లెట్స్ తెస్తాను. హే, జాగ్రత్త జాగ్రత్త. హే, అనియా కాదు, అనియా ఇటు. రే జాగ్రత్త అనియా. పర్లేదు, అజయ్ మంచోడు అనియా. అనియా అనియా మనమే తట్టుకోలేం, పాపకి ఎలా ఉంటది? పాపం చాలా కష్టం. అవునమ్మా. డాక్టర్, పాపకి ప్రాబ్లం ఏంటి? మీరు ఫస్ట్ స్కాన్ రూమ్కి వెళ్ళండి, తర్వాత చెప్తాను. నెక్స్ట్ పేషెంట్. రాంబాబు, మావా అజయ్, రే అజయ్, అరే మన అన్నీరా పోరా. ఈ పేషెంట్ పని అయిపోయింది. అన్నయ్య రే రే అన్నీరా. సొంత అమ్మ నాన్న అన్నదమ్ములు కూడా పట్టించుకొని మా అన్నయ్యని వాడు సొంత అన్నయ్యలా చూసుకున్నాడు రా. తీసుకొచ్చాడు రా మన అజయ్ గడు. గ్రేట్ రా వీడా మన అజయ్ గడు రా. అజయ్ రేయ్ నిన్ను నువ్వు పట్రా. రే రే వద్దురా, నా ప్రాణ స్నేహితుడు అజయ్ ఉండగా మీరెందుకు రా? రే అజయ్ రారా రారా, మన అన్నయ్యని వాటికి తీసుకెళ్ళరా. రారా అన్నయ్య, వద్దనియ ఎమోషన్ అయితే మోషన్ అవుద్ది. వద్దులే వద్దులే. రేయ్ భారత్, ఇప్పుడు ఓకేనా? మీ అన్న మానలాగేరా. పని చేసుకోవాలి మరి. హెల్ప్ అని వచ్చావు, నిన్ను ఎలా వదిలేస్తాను రా. పద నేను తీసుకెళ్తాను. జాగ్రత్త రా. రే, రండి రా, మనం వెళ్ళి మందులు తీసుకొద్దాం. దా, పక్కన ఉంది వైన్ షాప్. సారీ బ్రో, పద. అజయ్ రే 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 రే, చాలు చాలురా. ఆపు ఆపు. వాడు నీకు మీ అన్నకి హెల్ప్ చేసింది చాలరా. చచ్చిపోతాడు రా పాపం మీ అన్నయ్య. అవునండి అవును, లోపల నుంచి బాధ ఉంది కదా, క్లీన్ చేస్తారులేండి, భయపడకండి. ఓకేనా, నేను వచ్చాను కదా. కూల్ కూల్.
ఉత్సాహం నువ్వు నాతోనే ఉంటావులే, నువ్వు నాలోనే ఉన్నావులే. వెన్నెల బాలవులే, నా కన్నులు చాలవులే, నా ఎదురుగా నువ్వు నిల్చుంటే ఎదలాగలే. రైనైనా షైనైనా తోడుగా ఉంటే అదే చాలుగా, నిద్దురలో మెలకువలో నీ నీడగా ఉంటానుగా. రైనైనా షైనైనా తోడుగా ఉంటే అదే చాలుగా, నిద్దురలో మెలకువలో నీ నీడగా ఉంటానుగా. నీ వెంట నేనుండగా ప్రతి పూట ఓ పండుగ, ఎదలోనే విరబోసే ఎనలేని సంతోషమే. వెన్నెల బాలవులే, నా కన్నులు చాలవులే, నా ఎదురుగా నువ్వు నిల్చుంటే. భలే భలే నిన్ను భువికే పంపిన బ్రహ్మే బహుగ్రేట్. సరే సరే నిన్ను నాకొదిలేసిన అయ్యొక సెల్యూట్. భలే భలే నిన్ను భువికే పంపిన బ్రహ్మే బహుగ్రేట్. సరే సరే నిన్ను నాకొదిలేసిన అయ్యొక సెల్యూట్. కలలోనూ నువ్వేనులే, కనులంతా నువ్వేనులే, ప్రతి రాత్రి మనసంతా పూచిన పున్నమిలే. వెన్నెల బాలవులే, నా కన్నులు చాలవులే, నా ఎదురుగా నువ్వు నిల్చుంటే ఎదలాగలే. బాబు తొందరగా కట్టేసే, టైం లేదు. అంతా ఓకేనా? అమ్మా అంతా రెడీనా? రెడీ సార్. సార్ ఇదిగో వస్తున్నా. ఎక్కడైతే బాగుంటుందిరా? అక్కడ ఇద్దాం. ఇక్కడ రే మరి టెంట్ కొంచెం దూరంగా వేయండిరా. ఓహో అర్థమైందిరా. పదరా చస్మిస్. అమ్మా నందిని, సార్. ఈయన గాంధీ డిగ్రీ కాలేజ్ ప్రొఫెసర్ అమ్మా. ఈ క్యాంపును ఆర్గనైజ్ చేసింది ఇతనేనమ్మా. నమస్తే సార్. నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే సార్ని అడుగు. ఓకే డాక్టర్, మన క్యాంపులో దాదాపు 100 మంది పైగా వచ్చారు. వాళ్ళందరికీ అంతా రెడీయా? దగ్గు బాగా పనిచేస్తుంది. 100 రూపాయలు ఇవ్వు. ఫ్రీ కదా సార్? చూడు, దీని రేటు 200, కానీ నీ కోసం 100 రూపాయలకి ఇస్తున్నాను. సార్ అక్కడ డబ్బులు తీసుకోవట్లేగా సార్? అవి కల్తీ మందులు మా దగ్గర కూడా ఉన్నాయి. ఇమ్మంటే ఇస్తాం. డైరెక్ట్ ఫ్రీగా పైకి పోతావు. ఇమ్మంటావా? అమ్మవద్దు సార్. ఈ మందు నీకొద్దా? అయితే మెడికల్ షాప్ లో 150 కమ్ముకో. 50 లాభం అంటే ఈ రోజు సాయంత్రం ఆ ముందుకు వస్తుంది. ఆ? అర్థమైందా? అర్థమైంది సార్. తీసుకో తీసుకో. తీసుకో. వెళ్ళొస్తాం సార్. నీకేంటి ప్రాబ్లం? 10 20 30 40 50 100 200 తీసుకెళ్ళి. ఏ జబ్బైనా ఓకే మందు. రండి బాబు. ఏ బాయ్స్, వాట్ ఆర్ యు డూయింగ్? రేయ్ గడిబోల్ దగ్గర డబ్బులు తీసుకుంటారా? బొక్కలేడో కొడతా నీ తల్లి. ఎవరే నీ తల్లి? ఆగండి, నా ఆగండి. తల్లి. రే మీరు మనుషులేనారా? పాపం పేదవాళ్ళు, వాళ్ళ మొఖాలు చూడండి రా. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలని ఎలా అనిపించిందిరా? నువ్వే కదరా. రేయ్, సిగ్గుపడాలి రా, సిగ్గుపడాలి. హలో, ఎక్స్క్యూజ్ మీ. Yes, come in. చూడండి, ఇది ఫ్రీ మెడికల్ క్యాంప్. మీరు ఫ్రీగా మెడిసిన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, ఆర్ ఎల్స్ గో బ్యాక్ విత్ యువర్ మెడిసిన్స్. బట్ మా పరువు మాత్రం తీయకండి. ఇంకోసారి ఇలా కనిపిస్తే నరుకుతా బిడ్డ. బిడ్డకు 5 గంటల నుంచి జ్వరం అమ్మ, వణికిపోతుందమ్మా. బేబీస్ కండిషన్ ఇస్ సీరియస్. టేక్ హర్ టు హాస్పిటల్ అర్జెంట్లీ. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి. సార్, వ్యాన్ లో తీసుకెళ్తాను సార్. వ్యాన్లో లేట్ అవుద్ది, అటుదారిలో తీసుకెళ్ళాలి. త్వరగా వెళ్ళి పాపని కాపాడు. ప్లీజ్ సేవ్ హర్.
లోపలున్నారు, కూర్చోండి. ఎమర్జెన్సీ టైం లేదు. కన్సల్టేషన్ ఫీజు కట్టి కూర్చోండి. యు ఫూల్స్. ఏ ఎక్కడికి? నైట్ కూడా ఇవే టాబ్లెట్స్ కంటిన్యూ చేయండి. డాక్టర్, అనస్థీషియా కూడా డాక్టర్, ఇవ్వండి. పాపకు ఫిట్స్ వచ్చింది డాక్టర్. చూడండి డాక్టర్. డాక్టర్ అతను ఫీజు పే చేయలేదు డాక్టర్. కన్సల్టేషన్ ఫీజు కట్టిన తర్వాత పాప లోపల తీసుకురావాలి. నేను ఈ అమ్మ జీవితం పాపకు ఫిట్స్ వచ్చిందని మొత్తుకుంటుంటే ఫీజు అని చేస్తున్నారు కదరా. తీసుకో. ఏంటిది? గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. నీ తల్లి పొడిచి పడతా బుద్ధ. త్వరగా లోపలికి తీసుకెళ్ళు. కూల్ డౌన్, కూల్ డౌన్. రెడీ? తీసుకెళ్ళు. గంట తర్వాత టాక్సీ ఇంజెక్షన్ ఇవ్వండి, మళ్ళీ వచ్చి చూస్తాను. ఓకేనా? ఓకే డాక్టర్. డాక్టర్ పాపకి ఏమైంది? హై ఫీవర్, సివియర్ నర్వస్ బ్రేక్ డౌన్. నౌ షీ ఈస్ ఫైన్, నో ప్రాబ్లం. ఓకే. ఏమైంది తల్లి? ఏమీ కాలేదమ్మా, జ్వరం వచ్చి ఫిట్స్ వచ్చింది, ఇప్పుడు తగ్గిపోయింది. దండం పెట్టాలంటే ఆ అబ్బాయికి పెట్టు. అతనే మీ పాపని కాపాడాడు. రే ఏంట్రాయుడు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులను చేస్తున్నాడు ఎందుకు? ఎప్పుడు పిల్లికి కూడా భిక్షం పెట్టాడు. మీ అలాంటి పేరేంటి బాబు? అజయ్ కుమార్ సార్. వెళ్ళాను అజయ్. థ్యాంక్ యూ. వెళ్ళాను. థ్యాంక్ యూ సార్. వెల్డన్. మనం వెళ్దామా? మస్త్ చేసినావు. ఈ బేకార్ గాలతో తిరగా దిమాగ్ ఖరాబ్ అయింది. ఎవరినే బేకార్ గీకార్ అంటున్నావు? కొట్టానంటారా? నందు, తనని ఒకవైపు చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడి మసైపోతావు. నా కలల రాకుమారి కళ్ళెదుట నిలిచింది. ఏళ్ళకురా మావా, లైఫ్లో నా మేరా లవ్వు విన్నవ్వాలి. వైఫై నువ్వే నాకు క్వీన్ అవ్వాలి. నువ్వు ఖుషి నేను ఖుషి ప్యారు ఖుషిలే. నా డ్రీమ్ గర్ల్ నువ్వే నా జాను అజారే. నువ్వు ఖుషి నేను ఖుషి ప్యారు ఖుషిలే. నా డ్రీమ్ గర్ల్ నువ్వే నా జాను అజారే. నడకలలో అది ఊర్వశి రాయేది దిల్లే గాయమైందే. ఖుషి నేను ఖుషి ప్యారు ఖుషిలే. నా డ్రీమ్ గర్ల్ నువ్వే నా జాను అజారే. హరివిల్లులా చూపుల చిరు చల్లులా నువ్వు అలా చూస్తుంటే బాగుంటదే. నేనే నీ రోమియో నువ్వే నా జూలియట్, మస్తు మస్తు డ్యూయట్లు పాడుకున్నామే. దేవుడు కరుణించి వరాలు కురిపించి భూమికే నిన్ను తెచ్చాడే. ఇకపై నువ్వేనా దేవతవేనంట పూజలు చేస్తుంటానే. నువ్వే పూలవాన కురిస్తే ఏదేదో అలజడి అవుతా ఉందే. నువ్వే నా జిందగీ నువ్వే నా హర్ఖుషి, తోడుంటే నీతోనే స్వర్గం ఉంటది. అసలే తొలి ప్రేమ ఏంటిది హంగామా, బదులే చెప్పాలమ్మా. ఇకపై నువ్వే నా ఆధారేనంట దారే చూపాలమ్మా. నీ సొగసులన్నీ ఇచ్చేయి ఆజా ఆజా. లైఫ్ లో నా మెరలకు విన్నవ్వాలి. వైఫై నువ్వే నాకు క్వీన్
కమ్ పద రా. అబ్బా ఇక్కడ తీసుకొచ్చావు. కంగారు పడుకు నందిని, చెప్తాను కదా. వావ్ వాట్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. ఈ ప్లేస్ నాకు చాలా నచ్చింది. కదా, ఇలా ఎప్పుడు వచ్చింది లేదు, ఇదే ఫస్ట్ టైం. అన్నిటికీ ఒక ఫస్ట్ టైం ఉంటుంది కదా. వీళ్ళు ఏ తుప్పల్లో ఉన్నారో ఏంటో. ఆ? ఎక్కడున్నారబ్బా? కనపడరా? ఎక్కడ్రా వీళ్ళు? రే రే అక్కడ ఉన్నారా? 1 సెకండ్ నందిని. ఆ రోజు హాస్పిటల్లో నీ తల్లోంచి పడిన రోజా పువ్వు, నీ పెన్ను, నువ్వు తాగిన నందిని ఫ్లేవర్డ్ మిల్క్, నీ ఖర్చు, అమ్మని చూసారా? ఇన్ని రోజులు ఈ పువ్వు ఫ్రిడ్జ్లోనే పెట్టాను. మన పెళ్ళి అయ్యేంత వరకు ఫ్రిడ్జ్లోనే ఉంచుతా. ఆ తర్వాత అప్పుడు మా ఇంటికి ఈ రోజు వస్తుంది, ఇంకా ఈ రోజుతో పని లేదు. రే వీడి దగ్గర చాలా విషయం ఉందిరా. అదే ఉంది ఆడి దగ్గర. నందిని, స్ట్రైట్ గా మాట అడుగుతా, నేనంటే నీకు ఇష్టమేనా? నాకు క్లోజ్ గా ఉన్న వాళ్ళు నన్ను నందు అని పిలుస్తారు. ఓ సరే నందు, నేనంటే నీకు ఇష్టమేనా? ఆ, ఇష్టం లేకుండానే ఇంత దూరం వస్తానా? కానీ నీతో ఉంటారు చూడు నీ ఫ్రెండ్స్, వాళ్ళంటే నాకు అస్సలు నచ్చదు. వాళ్ళతో నువ్వు తిరక్కు, వాళ్ళు నేను పాడు చేస్తారు. వాడిని మనం పాడు చేస్తున్నామంట. ఈ మహాతల్లి సర్టిఫికెట్ ఇస్తుంది. రే వచ్చిన సెకండ్ డేనే ఎలా కట్ చేసిందో చూడరా. అమ్మాయిలు కటింగ్ లో స్పెషలిస్టులు రా. ఇదేరా అమ్మాయిల బుద్ధి. అమ్మాయిలు చాలా డేంజర్ రా బాబు. అవునరా. వాళ్ళ గురించి ఏం చెప్పమంటావు నందు? చదువుకోండ్రా అంటే మాట వినరు. కాలేజ్ ఫీజు కూడా కట్టకుండా సినిమాకి వెళ్దాం అంటాడు ఆ శ్యామ్ గాడు. నేను కష్టపడి చదువుకుంటుంటే నువ్వు డాక్టర్ అవుతావా, కలెక్టర్ అవుతావా అంటాడు ఆ వెంకీగాడు. చూడు రే, ఇప్పుడు మన గురించేరా చూడు. ఆ భారత్ గణ్ణి అయితే పాపం వాళ్ళ అన్న టాయిలెట్ కడగడానికి కూడా పనికిరావని అంటాడు. స్వాతి, వాళ్ళని ఎన్ని రోజుల నుంచి ఫాలో అవుతున్నారు? 1 వీక్ నుంచి బావా. సరే చూద్దాం. బావా ఏంటి? వాళ్ళని కొడతావా? ముందు వాళ్ళని చూపించు, తర్వాత చెప్తా వాళ్ళ సంగతి. సరే, వాళ్ళు కనిపిస్తే ఫోన్ చేయి. సరే బావా, అలాగే బావా. ఓకే. రేయ్, ఏమైందిరా వాడికి? ఎప్పుడు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. రేయ్ నువ్వు చెయ్యి. బ్యాలెన్స్ లేదురా. రే వాడు క్లాస్లో ఉన్నాడు రా, చెప్పకన్నాడు. ఆహా, వాడికి అంత సీన్ ఉందా? చెప్తా, పదండ్రా. రేయ్, వచ్చాడు, పద. 1 + 2 3 = 1. రే శ్యామ్, ప్రశాంత్, ఏంట్రా ఏమైందిరా నీకు? రే నేను బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకొని అమెరికా వెళ్ళిపోతారా? ప్రశాంత్, ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు బాగా చదువుకుంటావా? బాగా మార్క్స్ తెచ్చుకుంటావా? అమెరికా వెళ్తావా? వెళ్ళిపోతా. ఇలాంటి దిక్కుమాలి అడ్వైస్ ఇచ్చిన ఆ మెంటల్ గా మా నాన్న. నాన్న సరేరా, పద. మీ నాన్ననే అడుగుతా. వద్దురా, మళ్ళీ అడిగితే చెప్పడు. రారా మర్యాద. ప్లీజ్ రా, వద్దురా. మా నాన్న లేడురా ఇంట్లో. మా నాన్న ఊరెళ్ళారా? రాట్రా, మళ్ళీ రాట్రా. రే ప్లీజ్ రా, రే నా మాట్లాడరా, వద్దురా రే, ప్లీజ్ రా, ప్లీజ్. అమ్మ అమ్మ, అరే అరే వద్దురా, అబ్బా అబ్బా రే. ఏంటి బాగా చదువుకుంటాడా? మంచి మార్కులు తెచ్చుకుంటాడా? అమెరికా వెళ్తాడా? అవునా అంకుల్? ఈ పరిస్థితిలో శ్యామ్ మనకు దక్కడు. వాడు రోజు రోజుకి రాంగ్ ట్రాక్ లో వెళ్తున్నాడు.
వాణ్ణి రైట్ ట్రాక్ లో ఎలా పెట్టాలో నాకు బాగా తెలుసు. ఏడివాడు పద. మా నాన్న ఏమన్నాడు, చాలా మంచోడు. దా నాన్న, వచ్చావా? బాగా బాగా చదువుకుంటావా, మంచి మంచి మార్కులు తెచ్చుకుంటావా, అమెరికా అమెరికా వెళ్తావరా, అమెరికా. ఓరే నాన్న, నీకోసం 30 సంవత్సరాలు కష్టపడి ఇదిగో ఇదిగో ఈ మిల్లును కాపాడుకుంటూ వస్తున్నానరా. అలాంటిది ఇవన్నీ వదిలేసి నువ్వు అమెరికా అమెరికా వెళ్తావరా, అమెరికా వెళ్తావరా, అమెరికా వెళ్తావరా. నీ అబ్బా. ఈ రోజు నుంచి ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో. డిగ్రీ పూర్తవగానే ఈ మిల్లు నువ్వే చూసుకోవాలి. ఇది నీకోసమే. బాగా చదవాలి, అమెరికా వెళ్ళాలి అని అన్నావా చంపేస్తా. బాబు అజయ్ చెప్పినట్టు విను, జీవితంలో బాగుపడతావు. అర్థమైందా? అర్థమైందా? నువ్వు వెళ్ళిపోయి ఇంకా. అంకుల్ సినిమాకి రారా అంటే రాను అంటున్నాడు. అడిగితే డబ్బులేమంటున్నాడు. అంటాడు అమెరికా వెళ్ళే ప్లాన్ కదా. మొన్న ఇచ్చిన 1000 రూపాయలు ఏం చేసావురా? అది 1000 రూపాయలా? 1000 రూపాయలా? అది తీయండి ఓ 5000 తీయండి. ఇదిగో అజయ్ 500 రూపాయలు. సరే అంకుల్, జాగ్రత్తగా ఖర్చు పెట్టు. ఓకే బోర్డు 500. ఏంట్రా మీ నాన్న ఇంత పిస్తున్నారుగా ఉన్నాడు? రే, ఆ 1000 రూపాయలు ఏం చేసావురా? ఆ 1000 రూపాయలు ఏం చేసావు? ఏం చేసావురా? అది స్వాతిరా, నా ప్రాణం రా. గిఫ్ట్ కొన్నాన్రా. స్వాతి ఎవరు? హాయ్ స్వాతి, ఇవాళ బర్త్డే అంట కదా. అదే మీ కుక్క పిల్లది. అందుకే గిఫ్ట్ తీసుకొచ్చా. ఏం గిఫ్ట్? నీకు చాలా ఇష్టమైంది, చూస్తే సిగ్గుపడతావు. అయితే ఓపెన్ చేయి. ఏ సిగ్గుపడుతున్నావు? నీకు నచ్చుతుంది. ఐ నో యు లైక్ ఇట్. yes got it. నువ్వు కొనిచ్చి చూద్దాం. లిలే కొట్టిల్లా. వీడేంటి సీరియస్ అయ్యాడు? రే శ్యామ్, నిన్నింత అవమానించిన స్వాతిని వదలనురా. ఆ స్వాతి చేతే నీకు ఐ లవ్ యూ చెప్పిస్తా. ఇది మీ నాన్న మీద ఒట్టు. నన్ను కొట్టి మా నాన్న మీద ఒట్టంటావేట్రా నీ అబ్బా. ఏం చేస్తున్నాడు వీడు? అరే అజయ్ వద్దురా, వాళ్ళకి తెలిసి నన్ను చంపేస్తారా. రే శ్యామ్, ప్రేమించాక ప్రాణాలు లెక్క చేయకూడదురా. చూడు, ఎంజాయ్ చేయి. బాగుంది. సిగ్గుపడింది చాలు, ముందు స్వాతి నంబర్ వాట్సాపా? వాట్సాపే. ఇదిగో. ఇప్పుడు చూడు, గబ్బు గబ్బు అయిపోతుంది. హలో, ఇదిగో చూడు స్వాతి, నువ్వు శ్యామ్ గురించి ఏమైనా అనుకుని ఉండొచ్చు, వాడిని చెప్పుతో కొట్టుండొచ్చు. వాడు సిగ్గులేని వాడు, బుద్ధి లేని వాడు, వేస్ట్ గాడు, అడ్డగాడిదా, దున్నపోతూ, మురిగిపోయిన పంది అని కూడా అనుకోవచ్చు. వాడు నల్ల పందే. కానీ శ్యామ్ నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. కాబట్టి రేపు దుర్గం చెరువుకి వచ్చే వాడికి ఐ లవ్ యూ చెప్పాయి. లేకపోతే ఈ ఫోటో మా కాలేజ్ అందరికి పంపించేస్తా. తర్వాత నీ ఇష్టం. ఓకే, ఉంటా, బాయ్. అమ్ముడు ఎస్2 కుమ్ముడు, ఎస్2 కుమ్ముడు కుమ్ముడు. ఇప్పుడు వీడికి ఏం కావాలంట? వీడికి నేను ఐ లవ్ యూ చెప్పాలంట, లేకపోతే కాలేజ్లో అందరికి ఫోటో పంపుతాడంట. అలాగని వీడు చెప్పాడా? లేదు, వాడు వేరే బ్లాక్ మెయిలర్. చిరంజీవి గొంతుతో మాట్లాడాడు. ఐ లవ్ యూ చెప్పమన్నాడు, అంతేగా? పద. నందు వద్దే, నాకు భయంగా ఉంది. మనం వెళ్ళకపోతే నీ ఫోటో అందరికి షేర్ చేస్తాడు. అది ఓకేనా? వీళ్ళనేం చేయాలో నాకు బాగా తెలుసు.
రే శ్యామ్, ఇక్కడ నేను చెప్పినట్టు చెయ్యి. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. రే నువ్వు స్వాతితో ఐ లవ్ యూ చెప్పించాలు. ఈ జన్మలో నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాం. గుడ్ పదా. వెళ్ళిపోదాం నందు. ఇప్పుడు రాని వాడి సంగతి చెప్తా, నువ్వేం భయపడకు. ఓ షిట్, ఏంటి నందిని ఇక్కడికి వచ్చింది? బాబోయ్ బాబోయ్, ఏమైందిరా? నీకేం రాలేదు. అక్కడ ఎవరున్నారో చూసావా? ఎవరున్నారు? స్వాతి పక్కన ఎవరు అమ్మాయి ఉన్నట్టుంది. బాగా చూడు. వస్తారుగా, చూసుకుందాం. ఇప్పుడు నందిని నీతో నన్ను చూసిందా? నన్ను ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఆ బిల్డింగ్ కి వేలాడి తీసి వెళ్ళిపోతుంది. బాబోయ్ నన్ను వదిలే బాబోయ్, నన్ను వదిలే. నీ లవ్కోదండం నీకోదండం, నన్ను వదిలే బాబోయ్. చంపేరా నన్ను, చంపేసి వెళ్ళిపో. నువ్వేదో ఎలా చేస్తావని కొత్త చెట్టు కొని మరీ వేసుకొని వచ్చాను రా. ఇప్పుడు నువ్వే వదిలేసి వెళ్ళిపోతే నా బ్రతుకు ఏమైపోతుందిరా? అబ్బా అక్కడ నందురా, ఇక్కడ షాప్ గన్ షాప్. ఏమవుతుంది ఏంటంటే వీడు వెళ్ళిపోతే ఇంకా ట్యాంక్ వండుకో లేకపోతే సాగుకో వెళ్ళి పడిపోవాలి అంతే, ఇంకా ఏం చేయలేదు. రే శ్యామ్, నీ షర్ట్ ఇవ్వరా. తీసుకో, ఇంక నాకెందుకు, తీసుకో, నువ్వే తీసుకో. రే ప్యాంట్ ఇవ్వరా. ఇవ్వను. ఎందుకు? సిగ్గా? చెడ్డీ లేదు. చెడ్డీ లేకుండా ఇంత దూరం వచ్చావా? చెడ్డీ లేకుండా కాశ్మీర్కి వెళ్ళా. యాదవా. భయపడకు. స్వాతి ఎక్కడ చెప్పరా. చూడు స్వాతి, నువ్వు ఫోన్ లో మాట్లాడింది నాతోనే. మన శ్యామ్ బుద్ధి లేని వాడు, అదే బుద్ధిమంతుడు, మంచి మసాలా ఉన్నాడు, అదే మంచి మనసు ఉన్నాడు. మంచిగా కొనిస్తాడు, మసాలా టీపిస్తాడు, మసాలా దోశ కూడా పోయిస్తాడు. మసాలా అవన్నీ నేనెందుకు కొనిస్తాను రా, డబ్బులు కూడా లేవు నా దగ్గర. నువ్వు ఆగరా. శ్యామ్ నన్ను లవ్ నా అదృష్టం. శ్యామ్ నిన్ను లవ్ నీ అదృష్టం. వాడికి ఐ లవ్ చెప్తే వెళ్ళిపోతాం, చక్కగా వెళ్ళిపోతాం, చక్కగా వెళ్ళిపోతాం. సరే, స్వాతి ఐ లవ్ యూ చెప్తుంది. దానికి ముందు ఆ ఫోటో డిలీట్ చేయి. నీ స్టేట్మెంట్ ఇవ్వు. లవ్ చేయాలంటే బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వాలా? ఛీ, నీ బ్యాంక్ స్టేట్మెంట్ కాదు, నీ ఆడియో స్టేట్మెంట్. నేను చేసింది తప్పు, ఇక మీదట స్వాతికి ఎటువంటి ఇబ్బంది కలిగించను అని చెప్పు, రికార్డ్ చేస్తా. అలా చెప్తే స్వాతి ఐ లవ్ యూ చెప్తుందా? నేను చెప్తా కదా, నువ్వేం టెన్షన్ పడకు. సరే ఇవ్వు, చెప్తా. చెప్పు. నేను చేసిన తప్పు, ఇక మీదట స్వాతికి ఎలాంటి ఇబ్బంది కలిగించను. ఒకవేళ కలిగించనచో సెక్షన్ 302 ప్రకారం అండమాన్ జైల్లో పెట్టించగాక. ఓకేనా స్వాతి? చెప్పు. ఐ లవ్ యూ చెప్పు. ఐ లవ్ యూ చెప్పిస్తా. సరే చెప్పించు. అన్నయ్య. అన్నయ్య అన్నయ్య ఎందుకు? స్వాతి చెప్తేనే బాగుంటుంది. నువ్వు చెప్పు స్వాతి. అయ్యో అన్నయ్య. రే అదే పారిపోరా, రే పారిపో, కొట్టకండి రే. రే వేణు, మన వాళ్ళని తీసుకుని వచ్చారా? నా స్వాతి ఫోటో మాఫ్ చేస్తారా నువ్వు? అనుకున్నాను రా, ఇలాంటి వెధవ పనులు చేసి ఏకైక వెధవ నువ్వే అంటావని.
ఆగు. దగ్గర రాకు ఇద్దరు మెడ కోసేస్తా రే ఇద్దరు మెడ కోసేస్తా కోయరా కోయ్ చూద్దాం. రే విక్రమ్ వేరేరా పదరా తాను చూసుకుందాం దొరికంటే చచ్చిపోతాం చెత్త నా కొడుకులు సార్ మీ లైఫ్ కూడా వాల్యూ ఉంది సార్ నన్ను వచ్చేసారా రండి రండి ఇవ్వండి ఏం పెంచేవే వాడిని వాడు నా కొడుకని చెప్పుకోవడానికే సిగ్గేస్తుంది ఏమైందండి ఏమైందా దేశంగాని దేశంలో అష్ట కష్టాలు పడి 4 రూపాయలు సంపాదించి పంపిస్తే ఇదే నువ్వు చేసే నిర్వాకం నేనేం తప్పు చేశానండి ఏం తప్పు చేసావా వాడిని కనడమే నువ్వు చేసిన పెద్ద తప్పు వాడు వీధి రౌడీలో కత్తి పట్టుకుని రోడ్డు మీద తిరుగుతున్నాడే నీ పుత్ర రత్నం కన్న తండ్రిని నా మెడ మీద కత్తి పెట్టాడే అంతేనా ఏదో వెరైటీగా వెల్కమ్ చెప్పుంటాడండి అయ్యో ఏ మూర్తి నీ కొడుకు దేనికి పనికిరాడు వాడికి యూస్లెస్ ఫెలో. ఏయ్ ఏంటయ్యా ఏంటి పెద్ద పుడింగులో వచ్చి మాట్లాడుతున్నావు ముందెళ్ళి నీ కూతురికి చెప్పుకో నా కొడుకు కనిపించగానే ఊరికే తిప్పుకుంటూ వచ్చేస్తుంది ఏమో నోట్కొచ్చినట్టు మాట్లాడబాకు నాలుక చీరేస్తా. ఏ సాంబశివరావు మాటలు తిన్నగా రాని నా గురించి తెలుసుగా తెలుసు అదేదో నీ పిల్లానికి చెప్పు. నీ కొడుకుని చూసుకొని తెగరిచ్చిపోతుంది. రెచ్చిపోద్దయ్యా రెచ్చిపోద్ది ఏం చేస్తా అంట? వాడు అంతే ఏ వెళ్ళవయ్యా మీరు రండి శబ్బబ్బబ్బా, రండి రండి చెప్తాను ఇలా కూర్చోండి ఆ సాంబశివరావుకి మనం అంటే కుళ్ళండి మీరు సింగపూర్ లో బోల్డ్ అంత సంపాదించేస్తున్నారని ఎప్పుడు మన మీద ఏడుస్తుంటాడు అది కాదే వాడు నా ముందే నిన్ను ఎన్ని మాటలు అన్నాడు ఇక నేను లేనప్పుడు ఎన్ని మాటలు ఉంటాడో ఊహించగలను చెప్తా వాడి సంగతి మీరేం కంగారు పడక్కర్లేదు నా కొడుకు అజయ్ ఉండగా నాకేం భయం చెప్పండి వాడికి కాని తెలిసిందా తాట తీసేస్తాడు నేను నిన్ను కొట్టానని చెప్పు నా తాట కూడా తీస్తాడేమో నీ కొడుకు అబ్బబ్బా ఎప్పుడు వాడిని ఏదో ఒకటి అంటూ ఉంటారు మొన్నే ఆ మలయాళ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళొచ్చానండి మన వాడికి గ్రహాలేవో బాలేవటండి నెత్తి మీద శని తిరుగుతున్నట్ట 2 నెలల్లో దిగిపోతాట ఆ తర్వాత గురుడు వచ్చి కూర్చుంటాట ఇంకా అప్పుడు మనవాడు కింగ్ అయిపోతాడు చూడండి కింగ్ కాదు దొంగ అవుతాడు సర్లేండి మీరెళ్ళి స్నానం చేసి రండి మీకోసం చికెన్ ఉండాను చికెన్ కర్రీ నా కోసం నువ్వు చేసావు అంటే నేను నమ్మాలి ఆ పనికిమాల ఎదవ కోసం చేసుంటావు ఆ మాత్రం తెలీదా రాని చెప్తా వాడి సంగతి ఈయన కోపం ఎప్పుడు తగ్గుతుందిరా దేవుడా దీపు రామ్మ టైం అయింది అమ్మ చికెన్ కర్రీ చేసింది అదిరిపోద్ది హై చికెన్ నాన్న పెరుగన్నం ఉండు ఇంకా ఉన్నాయిగా ఆ? లక్ష్మి చికెన్ ఏది రెక్కలు చెగిరిపోయాడు ఏంటి చికెన్ కర్రీ కావాలా చికెన్ కర్రీ పొద్దుననగా పిల్లాడు బయటికి వెళ్ళాడు ఇంతవరకు రాలేదని నేను టెన్షన్ పడుతుంటే మీకు చికెన్ కర్రీ కావాలా ఛీ అన్నయ్యకి నువ్వు వాడిని కొడతావని భయం వాడు రాడు నాన్న నాకు చికెన్ కర్రీ కావాలి నీకు చికెన్ కర్రీ కావాలి అంతే కదా ఓ పని చేద్దాం నేను వెళ్ళి ప్యారడైజ్ బిర్యానీ తీసుకొస్తా మన ఇద్దరం తిందాం ఓకే ఐ సూపర్ మా నాన్న అంటే మా నాన్న తెస్తారు వాడింట్లోకి రాకుండా మీరు బయటికి వెళ్ళి చికెన్ బిర్యానీ తెచ్చుకోండి నేనేం చేస్తానో నాకు తెలియదు అది కాదు లక్ష్మి ఇప్పుడు నాన్న పర్లేదు నువ్వు వెళ్ళు ఆ మదర్ ఇండియా ఎప్పుడు ఏదో ఒకటి ఇలా మాట్లాడుతూనే ఉంటుంది ఒక్కసారి బిర్యానీ కోసం అడుగు బయటికి పెట్టారో మళ్ళీ ఇంట్లోకి వచ్చేది లేదంతే అది కాదు లక్ష్మి దీపు నాన్న ఈ పూటకు పెరుగు అన్నంతో సర్దుకో కావాలంటే రేపు తీసుకొస్తాను సరేనా
అమ్మ చాలా కోపంగా ఉంది, అందుకని పెరుగన్నం తినేద్దామే. వద్దు నాకు పెరుగు నువ్వు వద్దు నేను తినా. ప్లీజ్ నానా ప్లీజ్, ఈ ఒక్క పూటగా నాన్న చెప్పినట్టు వినవా? సరే గుడ్ గర్ల్. దీపు బంగారం చెప్పినట్టు వింటుంది. అదే ఆ వెధవ ఉన్నాడు, యూజ్లెస్ ఫెలో, ఎప్పుడు చెప్పినట్టు వినడం. ఎంతసేపు అయిందో. అమ్మా రేయ్ ఎక్కడికి వెళ్ళిపోయావరా? నాన్న లోపల గోల్ చేస్తున్నాడు. ఇంకా కోపంగా ఉన్నారా? రా. బాగా ఆకలేస్తుందమ్మా. ఆకలిస్తుంది నాన్న. వెనక నుంచి మెల్లగా చప్పుడు చేయకుండా రా. రా, రా. అజయ్, ఇదిగో నాన్న చికెన్ కర్రీ తిను. పొద్దునగా ఎప్పుడు తిన్నావో ఏంటో. తిన్నాను. ఈయన గారి కోపం వల్ల కన్న కొడుకుని బయట నిలబెట్టి మరీ తినిపించాల్సి వస్తుంది. నువ్వు తిన్నా? అమ్మా ఫిష్ ఫ్రై సూపర్ అమ్మా. నీకు ఇష్టం కదా ఉంటదిరా, నాన్న? సూపర్ గా ఉంటది, సూపర్ గానే ఉంటది. ఏమే నానా కష్టాలు పడి 6 నెలల తర్వాత కొంపకొచ్చినోడికేమో పెరుగన్నం. నాన్న నాకు కూడా. అవును, ఆపవే. అడ్డగాడిదలాగా ఊరంతా బాలాదూరు తిరిగి వచ్చినోడికేమో చికెన్ కర్రీ ఫిష్ ఫ్రై. బాగుందే నీ వ్యవహారం. ఇలాంటి అమ్మని ఎవరైనా చూసారా? మదర్ ఇండియా. ఏంటే మీ నాన్నగారు వచ్చారు కదా అని ఓ తెగ రెచ్చిపోతున్నావు, దిష్టి కొట్టేస్తున్నావు. నువ్వు తిన్నా? మెక్కమ్మా, బాగా మెక్కు. ఇదిగో లక్ష్మి, ఇప్పుడే చెప్తున్నా, ఏదో ఒక రోజు వీడు నిన్ను నన్ను రోడ్డు మీదకి లాగి మనం పరువు తీయకపోతే నా పేరు మార్చుకుంటా. ఊరుకోండి. అమ్మా ఇంకొంచెం చికెన్ పెట్టమ్మా. ఓకే నాన్న. చిచ్చి రే మనిషి అన్నాక కాస్తైనా సిగ్గుండాలరా. హాయ్ నందు. చాలా పొరపాటు అయిపోయింది నందు. ఆ శ్యామ్ గాడు స్వాతి అంటే ప్రాణం, సీరియస్ లవ్ అది ఇది అన్నాడు. ప్లీజ్ నీ అబద్ధాలు నీ ఫ్రెండ్స్ దగ్గర చెప్పుకో. లక్కీగా నువ్వు ఎలాంటి వాడివో ముందే తెలిసిపోయింది. అదేంటి నందు అలా మాట్లాడుతావు? ఫ్రెండ్స్ కి హెల్ప్ చేయడం తప్ప? హెల్పా? దాన్ని ఎవడైనా హెల్ప్ అంటాడా? నువ్వెంత పెద్ద తప్పు చేసావో తెలిసే మాట్లాడుతున్నావా? 3 ఏళ్లలో స్వాతి మా అన్నయ్య కాబోయే వైఫ్, ఆమె ఫోటోనే మార్క్ చేసావు. అన్నయ్య ఎందుకో నిన్ను వదిలేశాడు, లేకపోతే చచ్చిపోయి ఉండేవాడివి. దయచేసి వెళ్ళిపో. నీ సంగతి ఏంటో తెలియదు గాని నేను మాత్రం చాలా పెద్ద తప్పు చేశా. దయచేసి వెళ్ళిపో. అంటే మన మధ్యలో అంతేనా? ఇంకేం లేదా? ఏమీ లేదు, ఇంతే. గుడ్ బై. చెప్పమ్మా, నా కన్నులలో వెన్నెల నివమ్మా, కాదు పొమ్మంటే ఎట్టా చెప్పమ్మా. ఎదల నిండుగా ఆశే చూపి కలలే రేపావే, చెంతకొచ్చి ఐ లవ్ యు చెబితే కళ్ళను చేశావే, కాదు పొమ్మనమన్నావే. ఎంటమ్మ 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 ఇలా ఎందుకు చేశావమ్మా? మా జయగాడిలో నిన్ను నోనబోకమ్మా. ఎంటమ్మ 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 ఇలా ఎందుకు చేశావమ్మా? మా జయగాడిలో నిన్ను నోనబోకమ్మా. కన్నులే పీకేస్తామా, కాళ్ళులో
పాటలెన్నో పాడినావే ఓకే అనుకుని వద్దకు వస్తే వద్దని తోసేసావే ఊప కొయ్యనిపించావే ఎంటమ్మ 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 ఇలా ఎందుకు చేసావమ్మా మా జయగాడిలవు నిన్ను నోనబోకమ్మా ఆ దివిలోని దేవుడికైనా మనసే కరిగేనమ్మా కరుగుతుందిరా బాబు ఈ భువిలోని దేవతకేమో మనసే కరువేనమ్మా ఊసులెన్నో చెప్పినావే ఊహలెన్నో రేపినావే ఊరువాడ తిప్పినావే ఊవిలోన దిచ్చినావే ఓ నీలమ్మని దగ్గరకొస్తే పొమ్మనమన్నావే ఈడ పంచరు చేసావే ఎంటమ్మ 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 ఇలా ఎందుకు చేసావమ్మా మా జయగాడిలవు నిన్ను నోనబోకమ్మా ఎంటమ్మ 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 ఇలా ఎందుకు చేసావమ్మా మా జయగాడిలవు నిన్ను నోనబోకమ్మా తై దిత్ తై తై తాం తక్క దిన తా తై తై త దిత్ తై తై త తా తై తై త దిత్ Students, తై relax. తై త. నమస్కారం అమ్మా. నమస్కారం. సిస్టర్కి నమస్కారం పెట్టు. సిస్టర్ కాదు, మరి సిస్టర్ ఇన్ లా. దీపు తప్పు అలా అనకూడదు. చూడమ్మా, పాత ఇంటి దగ్గర ఒక సంవత్సరం డాన్స్ నేర్చుకుంది, మళ్ళీ నీ దగ్గర జాయిన్ అవుతానంటుంది. అలాగే రేపటి నుంచి పంపించండి. డాన్స్ డ్రెస్ ఉంది కదా? ఉందమ్మా, కానీ పెరిగిపోయింది కదా, అది సరిపోదు, కొత్తది కొని పంపిస్తాను. అలాగే. వెళ్ళొస్తామమ్మా. సరిగా ఆపు, దిగ. డాన్స్ క్లాస్ లో నందిని మేడం అని డాన్స్ టీచర్ ఉంటుంది. తీసుకెళ్లి డ్రెస్ చూపెట్టి కరెక్టో కాదో కనుక్కో. పట్టుకో. ఈ లోపు నేను వెళ్ళి ఫీజు కట్టి వస్తాను. వేధవేషాలు ఇక అన్నిటికీ డూడు బసవన్లా తల ఊపడమే, చేసేది మాత్రం అన్ని వేధవ పనులే. వేధవని వేధవన్నారు, వేధవని వెళ్ళా. ఒరే యూజ్లెస్ ఫెలో, ఆ పెళ్లి నడకేంట్రా? త్వరగా వెళ్ళా. పూజ ప్రాక్టీస్ చేయించు. నందిని మ్యామ్. తై తాం బాగా ప్రాక్టీస్ చేయండి. తక్క దిన తా తై తై త దిత్ తై Sorry, తై నందు. త ఈ తా dress లో తై చూడు, తై చూడు. త దిత్. ప్రాక్టీస్ చేయమని చెప్పానా లేదా? 3 4 5 6 7. Two, 3 4. ఎక్కడ పడిపోయింది ఇది? నాన్న, డ్రెస్ చూపించాను, సూపర్ గా ఉందని చెప్పింది. చెప్పిందా? చెప్పే ఉంటుంది, చెప్పే ఉంటుందిలే. ఏంటిది? ఏంట్రా ఇది? ఏంట్రా ఇది? నాన్న, ఇది ఇది వాట్ ఈస్ దిస్? వంకాయ పులుసు. నా లైఫ్ తుస్సు. నందు, ఐ లవ్ యూ మోర్ మోర్ మోర్. Shut up, rascal. ఆ అమ్మాయికి నీకు పోలికెక్కట్రా? ఆ అమ్మాయి బంగారం రా, నువ్వు తుప్పు పట్టిన ఇనుంవి. ఆ అమ్మాయి దేవతరా, నువ్వు మురిక్కాలలో దొర్లే పందివి, ఎద్దువి, గాడిదవి, దున్నపోతువి, అడ్డగాడిదవి, అడ్డగాడిదవి, అడ్డగాడిదవి. ఈ వెధవ అమ్మాయికి లవ్ లెటర్ రాశాడే. అసలు ఆ అమ్మాయి అందం ఏంటి, ఆ వినయం ఏంటి, ఆ కరిష్మా ఏంటి? ఇలాంటి అమ్మాయిలు అలాంటి అబ్బాయిలకే పడతారండి. నేను మీకు పడలా? అంటే నాకు వాడికి పోలిక. ఆ రోజుల్లో నేను మీ నాన్న ఛాలెంజ్ చేసి మరి పెళ్లి చేసుకున్నానే. నేను కాలేజీలో టాపర్నే, వాడు 10వ తరగతి 3 సార్లు తప్పాడు. 2 సార్లు. వస్తున్నాడు వేధవ. వాడి జీవితంలో బాగుపడ్డు, ఆ విషయం గుర్తుపెట్టుకో. ఆపండి. అమ్మా, నేను సింగపూర్ వెళ్తా.
నాన్న ఆఫీస్ నేను చూసుకుంటా. ఏమండి శని వెళ్ళిపోయాడండి, గురు వచ్చేసాడు. ఆపు నీ సోది. నా బంగారు కొండ, ఎప్పుడు వెళ్తావు బంగారం? త్వరలో. కానీ సింగపూర్ అంటే పాస్పోర్ట్ ఉండాలిగా. ఉండాలిగా, పాస్పోర్ట్ అప్లై చేయాలిగా. చెయ్యాలిగా, అంటే పాస్పోర్ట్ కి డబ్బులు కావాలిగా. కావాలిగా. వాడు ఇక్కడికే వస్తాడని నాకు తెలిసే. నాకు తెలుసండి. ఏ లక్ష్మి ఎక్కడికి? ఇప్పుడే వస్తానండ్రా. ఒరే నిన్ను. ఇదిగోరా నాన్న. నా పర్స్ ఎందుకు తీసుకొస్తున్నావే? ఇదిగో నీ పాస్పోర్ట్ డబ్బులు. ఆ, మరి పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాలిగా. వెళ్ళాలిగా. అక్కడ లేట్ అయితే ఏమన్నా తినాలిగా. తినాలిగా నాన్న. ఇదిగో ఇంకొక 500 పెట్టుకో. మిగిలిన కూడా తీసుకో. వాడికి అన్నందుకు మనం అడుక్కు తినాలా? తినాలిగా. మీరు తినండి. నా కడుపు నిండింది. అమ్మయ్యా, నందుకి గిఫ్ట్ కొనాలి, లంచ్కి పిలవాలి, లైన్లో పెట్టాలి. ఈ లవ్ చాలా కాస్ట్లీ మ్యాటర్ రా బాబు. నందు, ఇంకా నా మీద కోపం తగ్గలేదా? ఆ గొడవ అయిన తర్వాత నేను నా ఫ్రెండ్స్ని అసలు కలవడమే మానేశాను నందు. నీ మీద ప్రామిస్, ఇప్పుడు ఏ గొడవలకు వెళ్ళడం లేదు. నన్ను నమ్ము ప్లీజ్. నాకు నువ్వే కావాలి నందు. నమ్మవా? సరే అయితే ఇదిగో ఇదిగో ఈ ఫోన్ పెట్టుకో. పట్టుకో, నీకే. రోజు నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తాను అని అడుగు, చెప్తా. ఈ ఫోన్ నీకోసమే కొన్నా నందు. నాన్న, నువ్వు నా కోసం సింగపూర్ నుంచి తెచ్చిన ఫోన్ పోయింది. నీతో అబద్ధం చెప్పను, ఓకే? ఇదిగో నీకిష్టమని జాస్మిన్ పర్ఫ్యూమ్ బాటిల్స్ కొన్నాను నందు, తీసుకో. లక్ష్మి, నా పెర్ఫ్యూమ్ బాటిల్స్ అన్ని ఏమైపోయాయి? 500 సింగపూర్ డాలర్స్ పెట్టుకున్నానే. నీకోసం రాత్రి పగలు కష్టపడుతున్నా నందు. ఇక్కడే కదా పాలవాడికి డబ్బులు పెట్టాను, ఏమైపోయాయి? నేను ఏం చేసినా అది నీకోసమే నందు. నువ్వంటే నాకు ప్రాణం. సండే నా డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది, వస్తావా? హలో రే అజయ్, ఎక్కడున్నావురా? ఆడిటోరియంలో. అక్కడేం చేస్తున్నావురా? రే నందు డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తుందిరా, ఫ్రీగా ఉంటేరా. ఓకేరా. ఓకే బాయ్ రా. హలో హలో, 5464 బండి మీదేనా? అక్కడ అడ్డంగా ఉంది, వచ్చి తీయండి. కార్నర్లోనే పెట్టాను బాస్. అడ్డంగా ఉందని చెప్తున్నాగా, రండి.